భవానీ వంటలకు స్వాగతం. ఈరోజు ఆల్దమ్ మసాలా కర్రీ చూపిస్తున్నాను. ఇది ఒరిస్సా స్టైల్ అండి. దీనికోసం పొటల్స్ ఈ విధంగా పీసులు కట్ చేసి పెట్టేసుకున్నాం. 1/2 కిలో తీసుకున్నాము. పొటాటో 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాము. దానికోసం మసాలా ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు ఇల్లు కట్ చేసి పెట్టేసుకున్నాం. 10 ఎండుమిర్చి, ఏలకులు 6, లవంగి 3, దాల్చిన చెక్క చిన్న పీసు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, వెల్లుల్లి 1/2, అల్లం అంగుళం ముక్క. ఇవి కావాల్సినవి. చూడండి, ఇప్పుడు క్లోజ్ పెట్టుకున్నాం కదా, అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా వేపుకొని పక్కన తీసి పెట్టుకుంటాము. చూడండి, ఇప్పుడు పొటల్స్ వేపుకున్నాం కదా, ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఈ ఉల్లిపాయలు అన్నీ పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీ చేసుకుంటాము. ఇది ఆయిల్ మనం కళాయిలో పెట్టి వేడెక్కాక ఈ మిక్సీ చేసి పెట్టుకోవాలి, లేదంటే చేదు అయిపోతుంది. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మసాలా రుబ్బుకొని వేసేసుకుంటున్నాము. ఇది శుభ్రంగా వేగాలి, బాగా డ్రై అయిన వరకు వేగాలి. ఇందులో పసుపు ఉప్పు వేసుకుంటాము. రెండు మసాలా శుభ్రంగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి, శుభ్రంగా వేయినట్టు. ఫ్రై అయ్యాక ఇప్పుడు వేపు పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుంటాము. వేసి శుభ్రంగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని తర్వాత వాటర్ వేసుకొని ఆపేసుకుంటాము. ఉడికిన తర్వాత ఆపేసుకోవాలి. చూడండి, శుభ్రంగా ఉడికిపోయింది కదా, మనం వాటర్ వేసుకుంటాం. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఆపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతే ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇది రైస్తో రోటీస్తో బాగుంటుంది. నా వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.